గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ చక్కటి శుభవర్తమానము తెలియజేస్తున్నాను. అదేమిటంటే, బలహీనంగా ఉన్న వారికి దేవుని వాక్యం ద్వారా బలపరచడానికి మరి ఎంతగానో దేవుని వాగ్దానాలు అనేవి సహాయపడుతున్నాయి. అది గొప్ప మెడిసిన్ లాంటిది. మరి ఎంతగానో ఆదరణ లేక ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు ఈ యొక్క వాగ్దానాల ద్వారా ఎంతగానో బలపరచబడతారని మరి ఆశిస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంలోకి వెళ్దామా? దేవుని వాగ్దానం చూసుకునే ముందు మీ అందరికీ చిన్న విషయం చెప్తున్నాను. అది ఏంటంటే, ఈరోజు చిన్న స్క్రిప్ట్ అంటే ఒక కథ రూపంలో మీకు దేవుని వాగ్దానం అనేది వివరించాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఇక దేవుడు మరి చేతి పని మీద మరి అధికారము ఇచ్చి ఉన్నాడని మరి వాగ్దానం అనేది రాయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ మనం ఒక కథ రూపంలో మనం ఇది చూసుకున్నట్లయితే, మరి ఒక తోటలో మరి ఒక తాతయ్య ఒక మనవడు ఉన్నారు. మనవడు పేరు డేవిడ్, మరి తాతయ్య మరి ఉన్నారు. వారు ఒక తోటలో మరి ఉన్నప్పుడు మరి డేవిడ్ ఆ తోటలో ఒక మొక్కలకు మరి నీరు పోస్తూ ఆకాశం వైపు చూస్తున్నప్పుడు చక్కటి మరి ప్రకృతిని చూసి ఎంతగానో ఆ యొక్క మనవడు అనేది ఆశ్చర్యపోతాడు. అదేంటంటే, చక్కటి ఆకాశము, సూర్యుడు, చక్కటి ప్రకృతి ఇవన్నీ చూసి మరి మనవడు ఎంతగానో ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి తాతయ్య వచ్చి, ఏంటి మనవడా, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడిగినప్పుడు మరి డేవిడ్ ఎలాగైనా సెలవిస్తాడు. ఏమిటంటే, తాతయ్య యొక్క విశాలమైన ఆకాశాన్ని మరి ప్రకృతిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దీన్ని ఎవరు సృష్టించారు అని అడుగుతాడు. అప్పుడు తాతయ్య దానికి జవాబు ఇస్తాడు, భలే అడిగా మనవడా, సరిగా ఇదే మాట కొన్ని వందల సంవత్సరాల క్రితం మరి దావీదు భక్తుడికు ఈ యొక్క ఆలోచన అనేది వచ్చింది. అందుకే ఆయన కీర్తన 8:6లో ఈ విధంగా రాశాడు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. డేవిడ్ అంటాడు, అధికారము అంటే మనం ఈ ప్రకృతికి రాజులమా? మనం ఇష్టం వచ్చినట్లు మరి రాజ్యాన్ని ఏలచ్చా? ఈ ప్రకృతిని మనం ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చా అని చెప్పి డేవిడ్ అడుగుతాడు. అప్పుడు తాతయ్య అంటాడు, ఒక యజమాని తన ఇంటిని ఒక నమ్మకమైన సేవకుడికి అప్పగించినప్పుడు ఏ విధంగా అయితే ఆ సేవకుడు మరి యజమాని ఇల్లు ఎలాగైతే చూసుకుంటాడో, అదే రీతిగా మరి ఒక ప్రకృతిని, ప్రకృతిలో ఉన్న జంతువులను, పక్షులను, మరి ప్రకృతి మొత్తమును దేవుడు మనకు అప్పగించున్నాడు. అప్పగించినప్పుడు వాటిని కూడా మనం అంతే జాగ్రత్తగా చూసుకోవాలి అని తాతయ్య చెప్తాడు. దేవుడు మనిషిని తన పోలికగా ఎందుకు సృష్టించాడో తెలుసా? ఈ ప్రకృతికి ప్రతినిధిగా ఉండడానికి మరి దేవుడు మనిషిని అనేది సృష్టించడం జరిగింది. అప్పుడు డేవిడ్ అంటాడు, అంటే మనం కేవలం అనుభవించే వాళ్ళు మాత్రం కాదు, ఈ ప్రకృతిని మనం రక్షించే వాళ్ళమా అని చెప్పి అడుగుతాడు. అవును, ఈ ప్రకృతిని మనం రక్షించే వాళ్ళమే అని చెప్పి తాతయ్య చెప్పడం అనేది జరుగుతుంది. మనం చెట్లను నరికివేసిన, ప్రకృతిని పాడు చేసిన దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నట్లే అని తాతయ్య చెప్పడం అనేది జరిగింది. అప్పుడు డేవిడ్ అంటాడు, అవును తాతయ్య, నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. అంటే మనం ఈ ప్రకృతిని చాలా బాగా చూసుకోవాలని చెప్పి నాకు ఇప్పుడు అర్థమయ్యింది. దేవుడు మనకిచ్చాడు, నన్ను ఎంతగానో నమ్మి ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు మనవడు చెప్పినప్పుడు తాతయ్య అంటాడు, శభాష్ మనవడా, దేవుని చేతి పనిని మనం నిజంగా గౌరవించినప్పుడే ఆయనను మనం ఆరాధించే వాళ్ళము అవుతామని చెప్పి తాతయ్య చెప్పడం అని జరిగింది. ఈ కథ ద్వారా మీకు ఏమైనా అర్థమైందా? మరి అర్థమైతే కామెంట్లో తెలియజేయండి. మరి ఏంటంటే, మరి ఎంతగానో దేవుడు మనల్ని నమ్మి మనకు చక్కటి ప్రకృతిని, చక్కటి మరి జంతువులను, పక్షులను, అలాగే మరి ఎన్నో మనకు దేవుడు ఈ లోకంలో చక్కటి ప్రకృతిని మనకు సృష్టించమని జరిగింది. కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు, అంటే ఆయన పోలికగా నిర్మించుకున్న మనుషులమైన మనము ఎంతగానో వాటిలన్నిటిని దుర్వినియోగం చేస్తూ, మరి చెట్లను నరికివేస్తూ, అడవులను నరికివేస్తూ, ఈ ప్రకృతిని నాశనం చేస్తూ, కాలుష్యం చేస్తూ, ఎంతగానో దేవుడిచ్చిన ప్రకృతిని మనం మరి దుర్వినియోగం చేసుకుంటూ ఎంతగానో మరి అయినట్లని మనం చేతులారా మనమే ఆపదను కొని తెచ్చుకుంటున్నాం. చూడండి, వీటి వల్ల చెట్లు నరికివేయడం వల్ల, వాటి వల్ల తుఫానులు ఇవన్నీ రావడం వలన ఎంతగానో మరి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంతగానో జరిగి మరి ఎంతోమంది మరి కూటికి తిండి లేని వారు కూడా ఉండడం అనేది జరిగింది. కానీ మరి దేవుడు ఎంతగానో మనల్ని నమ్మి మన మీద ఈ భారం అనేది పెట్టాడు. మొదటి మనిషి అయిన ఆదాముకు మరి దేవుడు ఎంతగానో మరి ఒక బాధ్యతను అప్పగించాడు.
మరి అప్పగించినప్పుడు మరి ఆదాము తన భార్య అయిన హవ్వ మరి ఎంతగానో ఆ బాధ్యతను అనేది నెరవేర్చకుండా దుర్వినియోగం చేసి మరి శాపగ్రస్తులయ్యి మరి ఎంతగానో మరి దేవుని యొక్క కోపానికి మరి కారకులయ్యారు. కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాక మరి మొదటి ఆదాము తప్పు చేశాడు, మరి మనకు రావాల్సినవన్నీ కూడా పోయినాయి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాక ఆయన మనకు ఇవ్వడానికి మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారును మనుష్య రూపంలో మన యొద్దకు మనకు పంపాడు. ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మీ అపవాది అయిన విరోధి మీ చుట్టూ ఎప్పుడు తిరుగులాడదామా, మిమ్మల్ని ఎప్పుడు మృంగుదామని చూస్తూ ఉంటాడు. మరి ఆదాము హవ్వ ఎంతగానో మరి సాతాను మాటలు లోబడిపోయి మరి ఎంతగానో వారిని దేవుడి నుంచి దూరం అనేది చేశారు. మరి ఈరోజు నువ్వు మరి దేవుని మాటకు లోబడుతున్నావా, లేదంటే అపవాది అయిన మరి సాతానుకు మరి లోబడిపోయి మరి ఎంతగానో దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావా? మరి దేవుడు మరి ఎంతగానో మనకి సృష్టినిచ్చాడు. ఈ సృష్టిని ఇచ్చినప్పుడు ఈ సృష్టిని మనం కాపాడుకోవాలి, మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. అలా కాకుండా మనం సాతానుకు లోబడిపోయి అపవాదికి లోబడిపోయి ఉన్నామంటే అపవాది ఎంతగానో మనల్ని మరి మింగులాడదామని చూస్తూ ఉంటాడు. ఈరోజు మరి నీ జీవితం ఏ రీతిగా ఉందనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకున్నట్లయితే మరి నువ్వు దేవునికి మరి సమయం ఇస్తున్నావా, లేదంటే అపవాదికి సమయం ఇస్తున్నావా, అది ఒక ఆలోచించుకొని మరి దేవునికి నువ్వు సమయం ఇచ్చినట్లయితే చక్కగా ఆత్మీయతలో ఎదగడానికి మరి ఎంతగానో నీకు సహాయపడుతుంది. అదే నువ్వు సాతానికి మరి నువ్వు చోటిచ్చినట్లయితే ఈ పాపంలో పడిపోయి పాపం అనే ఊపిలో నువ్వు ఉండి మరి ఎంతగానో లేవడానికి కోలుకోవడానికి కూడా నీకు సమయం అనేది నీకు ఉండదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఒక అలుపులుగా చూడలేదు. తన ఇచ్చిన సృష్టి మీద మనకు ఉన్నత అధికారాన్ని మనకు ఇచ్చాడు. ఉన్నత అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అలాంటి ప్రేమించే దేవుడిని నువ్వు గణపరిచినట్లయితే దేవుడికి కావలసిన సమస్తమును కూడా ఇంకా ఇవ్వబోతున్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిందండి, కృప కలిగింది. ఈ రోజు మాకు ఇచ్చిన వాతావరణం బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాం నాయన. అవును తండ్రి ప్రభువైనా మాకు చక్కటి ప్రకృతిను, తండ్రి ప్రభువైనా చక్కటి ఆకాశ నక్షత్రములను, చంద్రులను, సూర్యులను, తండ్రి ప్రభువైనా పక్షులను ఎంతగానో తండ్రి ప్రభువైనా సమస్తమును సమకూర్చి అవన్నీ కూడా మంచివని చెప్పి తండ్రి నాని ఎంతగానో మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభువైనా. కానీ మా ఏవి కూడా తండ్రి ప్రభువైనా మంచిగా యూజ్ చేసుకోకుండా తండ్రినైనా మరి వాటిని దుర్వినియోగం చేసుకుంటూ తండ్రి ప్రభువైనా మరి ఈ యొక్క వాతావరణ కాలుష్యం అనేది చేస్తూ తండ్రి ప్రభువైనా మా మీదకు మేమే తండ్రి ప్రభువైనా మరి ఎన్నో ప్రమాదాలను తండ్రి ప్రభువైనా ఎన్నో యుద్ధాలను తండ్రి మా మీద కొని తెచ్చుకుంటున్నాం తండ్రి ప్రభువైనా. తండ్రి నైనా అటు రీతిగా కాకుండా నీ మాటకు లోబడి నీవు మాకు చూపించిన గౌరవం తండ్రి ప్రభువైనా మేము నిన్ను ఆరాధించడానికి నీ కృతజ్ఞత కలిగి ఉండడానికి మాకు సహాయం చేసి నడిపించుకొని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన పెట్టుకుంటున్న మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ మై గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించిన గాక. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ ఫాలో చేయండి. దేవుని చిత్రం రేపు మరొక వార్తతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.